నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సంబంధించి కొంత గందరగోళం నడుస్తుంది తెలుస్తా ఉంది. మూడు పార్టీలు కూడా ఈరోజు రిజర్వేషన్ మద్దతు అనుకున్నప్పటికీ కూడా ఎందుకో అన్ని రకాల ఆర్డినెన్స్ కానీ బిల్లులు కానీ అదేవిధంగా జీవో వచ్చినప్పుడు కూడా ఇటు హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు, వారు కూడా 18వ తారీఖు జరగబోయేటువంటి బంద్కు మద్దతు పలకడం జరిగింది. సో దీనిలో భాగంగా చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతున్నాయో బీసీకి సంబంధించిన 42% పైన జరుగుతున్నటువంటి స్టే పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు స్టే అనేది తాత్కాలిక మనం అడ్డంకిగానే చూద్దాం. అంతిమంగా ఈ సమస్య పరిష్కారం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పరిష్కారం దొరకాలి, లేదా పార్లమెంట్లో ఈ సమస్య పరిష్కారం జరగాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే గవర్నమెంటు సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టులో పరిష్కారం జరగాలనే విధంగా అన్ని ప్రయత్నాలు చేయడం మీద ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే సుప్రీంకోర్టుకు ఈ 42% రిజర్వేషన్లు కాపాడడం కోసం వెళ్ళిందో అట్లనే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ రిజర్వేషన్ పెంపుదలను సమర్థించుకోవడం కోసం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దాదాపు బీసీల వెనుకబాటు, బీసీల చరిత్ర, బీసీల మీద జరుగుతున్న అణిచివేత, వాళ్ళ విద్యకు ఉపాధికి ఎంత దూరమైననే చరిత్రను 15,000 పేజీలతో కూడిన వాస్తవ చరిత్రను సుప్రీంకోర్టు ముందు పెట్టినట్టుగా కనిపిస్తున్నది. అంటే మనకు అదనం తోడేది. నాకు తెలిసి తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు రావచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరి జనాభా పరంగా వాళ్ళకి రిజర్వేషన్లో అందాలి అనే ఒక లైన్ ఏదైతే ఉన్నదో అది సమాజంలో లేట్ అయినా ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాజ్ ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే అగ్రకులాల పేదల పేరుతో జనాభా కంటే మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇక జనాభా పరంగా రిజర్వేషన్ పొందని వర్గాలు ఏదంటే నా బలహీన వర్గాలే పొందలేదు. అట్లాంటి సమయంలో బీసీల జనాభా 50% ఎక్కడైనా మించి ఉన్నప్పటికీ కూడా కారణాలు ఏమైనా ఒక 42% మాత్రం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో లోసుకులు ఉన్నాయా ఏమున్నాయా అని పక్కకు పెడితే ఒకటి మాత్రం ముందుకు వచ్చేసింది. తెలంగాణ శాసనసభలో ఈ విషయం చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో అన్ని పార్టీలు సంపూర్ణ సహకారం మద్దతు ఇచ్చిన ఏకగ్రీవంగా తీర్మానం జరగడం జరిగింది. అంటే ఏ పార్టీ కూడా 42% రిజర్వేషన్లకు దూరంగా ఉండే పరిస్థితి మాత్రం లేదు. ఇది మనకు సానుకూలమైన పరిణామం. కాబట్టి ఈ సానుకూలమైన పరిణామాన్ని అంతిమంగా దీన్ని అమలయ్యే దిశగా తీసుకెళ్లాలి. ఇక్కడ ప్రధానంగా హైకోర్టు స్టే ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో 50% క్యాప్ అనేది ఉంది. అంటే 50% రిజర్వేషన్ దాటొద్దు అనేటువంటి ఒక కండిషన్ మీదనే స్టే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తున్నప్పుడు రాష్ట్రపతి ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ స్వీకరించే అవకాశం లేదనేది కూడా కొంత నిపుణులు చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? నేనేమంటానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ 50% మించద్దని ఏ తీర్పు అవుతున్నదో ఆ ఇంద్రసహాని తీర్పును సమీక్ష చేయమని చెప్పి రివ్యూ పిటిషన్ లేవచ్చు కదా. కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయవచ్చు కదా ఆ విషయంలో కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద 2004లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి జడ్జిమెంట్ చేసింది. మళ్ళీ 2024లో ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేసింది. అంటే 5 జడ్జీలు ఇచ్చిన తీర్పును 7 జడ్జీలు మళ్ళీ రివ్యూ చేసి లేదు స్టేట్ పవర్ ఉన్నదని చెప్పేసింది. అది చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకున్నది. అట్లనే ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ను స్వీకరించకుండా రిజెక్ట్ చేస్తే అంతిమంగా పరిష్కారం ఏంటిది? సుప్రీంకోర్టు ఆనాడిచ్చిన తీర్పును రివ్యూ చేయడం, లేదా తీర్పు అట్లా ఉండంగానే పార్లమెంట్లో బిల్ తీసుకురావడం అనుకుందాం. ఈ రెండిట్లో ఏం చేయాలనుకున్నా ఈ దేశంలో చట్టసభకు నాయకత్వం వహిస్తున్నాయి, పార్లమెంట్ నాయకత్వం వహిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్. అధికార పక్షం ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోగలిగితే అది న్యాయం అనుకున్నప్పుడు ప్రతిపక్షం అక్కడ గట్టిగా ఒత్తిడి పెట్టడం మీద దృష్టి పెట్టాలి. ఓకే. 2 ఇక్కడ బీజేపీ ప్రతిపక్షం కాకపోయినా శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాన్ని సమర్థిస్తున్నారు. ఇది న్యాయమని ఇక్కడ ఒప్పుకుంటున్నప్పుడు ఆ న్యాయాన్ని కేంద్రం ద్వారా ఒప్పించడం అనుకో తర్వాత పార్లమెంట్లో బిల్ అవుతుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమే దానికి సిద్ధంగా ఉంది. ప్రధానంగా బీజేపీలో ఉంటున్న నాయకులు ఏమంటున్నారంటే ఇక్కడ ముస్లింస్ కి ఎక్కువ ప్రయోజనం దక్కుతాయి కాబట్టి మేము దీని ఆర్డినెన్స్ కానీ లేకపోతే బిల్లుల రూపంలో కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి ప్రధానమైన వాదన వినిపిస్తా ఉంది. దీని గురించి మీరేమంటారు? నేనేమంటానంటే మీరు ఎవరిని ఒక అంశంగా చూపెడుతున్నారో దీన్ని అడ్డుకోవడానికి కదా, మిగిలిన విషయాలు సరిచేయడానికి మీరు ప్రయత్నం చేయాలి కదా మరిగా. ఓకే.
ఓకే, ముస్లింల పేరు చెప్పి మీరు అందులో ముస్లింలు ఉండద్దని మీరు అంటుండ్రు. ఓకే, అదే టార్గెట్ అని మీరు అనుకుంటే, దానికి కాంగ్రెస్తో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంలో కదా, ఎస్ మేము దీనికి సిద్ధంగా ఉన్నాం అంటే 50% మించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందులో ఎవరు వచ్చినా రాకపోయినా బీసీల వరకు అయితే న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే మనకు అడ్డంకి ఏంటిది, పార్లమెంట్ బిల్ ఎట్లా రావాలి, 50% మించడాన్ని రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఒప్పుకోవాలి, అంతే కదా. అప్పుడు మీరు 50% బీసీల వరకే మీరు పెట్టినప్పుడు ఆడ న్యాయం జరుగుతుంది కదా. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, బీసీ రిజర్వేషన్ పెంచుదల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నది కదా, ఇక్కడ కాంగ్రెస్ అధికార పక్షమైన అక్కడ సుప్రీంకోర్టు ఉంది కదా. దయచేసి బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి, ఎవరినో ఒకరిని పెట్టి బీసీ కావాల్సిన న్యాయమైన వాదనను ఆలస్యం చేయకుండా చూడాల్సిన బాధ్యత. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎంపెరికల్ డేటా ఏదైతుందో సమగ్రంగా దాన్ని అటువంటి బీసీ జనాభా అవుతుందో కులాల వారిగా లెక్క తీయకపోవడము, అదేవిధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం కూడా ప్రధానంగా ఈ బిల్లుకు అడ్డంగా మారుతుంది, ప్రధానంగా వినిపిస్తోంది. ఒక మాట చెప్పాను, బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందా లేదా. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలన్నీ ఒకవేళ బీజేపీ పెద్దలు బయట మాట్లాడుతున్నారు అనుకోండి, బీఆర్ఎస్ పెద్దలు బయట మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆడ బిల్లు ఎందుకు సపోర్ట్ చేశారు? ఏకగ్రీవంగా ఆమోదం పొందేది కాదు కదా. పక్కన పెడితే నేను అట్లా నేనేమంటానంటే, బిల్లుకు శాసనసభ వచ్చిందంటే ఏంటంటే నువ్వు బయట మాట్లాడడానికి అర్థమే లేదు. బీజేపీ పెద్దలు అది మాట్లాడితే, బీఆర్ఎస్ పెద్దలు అది మాట్లాడితే అక్కడ ఏకగ్రీవంగా సమర్థించాను కదా అని నేను అంటున్నా. బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. బయట వాళ్ళు ఓసీ సంఘాల లీడర్లు వేసిండ్రా, వ్యక్తులు వేసారా పక్కకు పెడదాం. ఇప్పుడు ఆ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు శాసనసభలో 100% సమర్థించినప్పుడు కదా, నువ్వు సూచన ఇచ్చిన అక్కడనే. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏమి సూచన చేసినా ఆ 42% కాపాడడానికి అందరూ నిజాయితీగా పాత్ర పోషించాలి. ఇప్పుడు తమిళనాడు రిజర్వేషన్ 94 ప్రకారం బీసీలకు 30%, అత్యంత వెనుకబడిన బీసీలకు 20%, ఎస్సీలకు ఎస్టీలకు ఇట్లా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది 69%. దాని తర్వాత వాళ్ళు 1994 తర్వాత ఇందిరా సహాని కేసులో భాగంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి చట్ట 9th షెడ్యూల్లో చేర్చి తర్వాత దాన్ని బిల్ రూపంగా తీసుకోవడం జరిగింది. ఆ ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేయలేదా? ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీన్ని స్టే ఇచ్చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చేశారు. ఇప్పుడు ఈ బిల్లు టోటల్ గా ఆమోదం పొందింది అంటే అడ్డంకులను తొలగించడానికి మళ్ళీ 9th షెడ్యూల్లో చేర్చడమే. అయితే 9th షెడ్యూల్ ఒకనాడు దాని జోలికి వెళ్ళొద్దని అనుకున్న నిర్ణయం నుంచి 9th షెడ్యూల్ కూడా మేము రివ్యూ చేయాల్సి వస్తుందని చెప్పి అక్కడ 9th షెడ్యూల్ మీద కూడా ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. ఆయన కొంతకాలం సేఫ్ గార్డ్గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకొని అన్ని పార్టీలను ఒక అంశం మీదకి తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ అదే నిజాయితీ, అదే చిత్తశుద్ధి సుప్రీంకోర్టులో ఉండాలి. అదే చిత్తశుద్ధి ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్లమెంట్లో చర్చ పెట్టేటట్టుగా ముందుకు రావాలి. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ తో పాటు ఉపవర్గీకరణ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఉపవర్గీకరణకు మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ అనుకూలమా కాదా? 100%. ఇప్పుడు నేనేంటంటే, ఇప్పుడు ఎస్సీ ఉపవర్గీకరణలో కూడా విద్యా ఉద్యోగ రంగాలు ఎట్లయితే అన్ని కులాలకు అమలు జరుగుతుందో, అది పంచాయతీ ఎన్నికల నుంచి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఉపవర్గీకరణ అమలు జరగాలని నేను కోరుతున్నాం. అట్లనే బీసీలో కూడా ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే, ఇప్పుడు బీసీలో ఏబిసిడి ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా ఏబిసిడి అమలు జరగడం వల్ల వాళ్ళు ఏమైనా అడ్డుపడుతున్నారా? నాకు తెలిసి ఇప్పుడు 42% రిజర్వేషన్లు కోరే బీసీ సంఘాలు ఎవరన్నా మేము ఉపవర్గీకరణకు ఒప్పుకోమంటారా? ఉపవర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలన్నది అది ఎక్స్టెండ్ అక్కడికి రావాలి, పొలిటికల్ గా అది మన స్థానిక సంస్థలో రావాలి. కాబట్టి అందరూ స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే స్వాగతిస్తాను. ఎంపెరికల్ డేటా లేకపోవడం వల్లే వర్గీకరణ చేయలేదు అంటే ఒక వాదన అనిపిస్తుంది. దాని నుంచి మీరేమంటారు సార్? అంటే ఆ డేటా లేదు అని చెప్పి ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే, డేటా లేకముందు శాసనసభలో చట్టం ఎట్లా తీసుకొస్తుండనే మాట్లాడాల్సిన బాధ్యత అంతకుముందే ఉండేది. ఒక రకంగా అంటే చాలా దూరం పోయింది ఇది. ఇప్పుడు అడ్డంకులు ఏ రూపంగా వచ్చినాయో దాన్ని అధిగమించడం కోసం అందరు పాత్ర పోషించాలి. అరే పెట్టమని డిమాండ్ చేయాలి వాళ్ళు. ఏది ఇప్పుడు వాళ్ళు బిల్లుకు మద్దతు ఇచ్చేటప్పుడు ఆ డిమాండ్ అక్కడ చేయాలి కదా. మా ముందు పెట్టండి అని చెప్పి డిమాండ్ చేయాలి కదా. వాళ్ళు అక్కడ డిమాండ్ చేయకుండా ఇప్పుడు బయట మాట్లాడడం వల్ల అర్థం లేదు. దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ లేనిపోయిన మాటలు మాట్లాడడానికి న్యాయం కాదు. నేనంటే అడ్డంకులు ఏ రూపంగా వచ్చినాయో ఎవరైనా అడ్డంకులు అధిగమించడం కోసమే విలువైన నిజాయితీ గల సలహాలు ఇవ్వాలి, సూచనలు చేయాలి, వాళ్ళ పాత్ర పోషించాలి. బీసీ రిజర్వేషన్ కోసం ఎంఆర్పీఎస్ పోరాటం ఎలా ఉండబోతుంది చివరిగా? తప్పకుండా. ఇప్పుడు
30 ఏళ్ల పోరాటం ఎంఆర్పిఎస్ చేసింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ ఈ వర్గీకరణ సాధించుకునే దశకు ఎంఆర్పిఎస్ ఎదిగిందంటే నా బలహీన వర్గాల సంఘాలు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు నాకు అండగా సంపూర్ణంగా నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డప్పుడు ఒక విజయం సాధించాం. కాబట్టి ఇప్పుడు న్యాయమైన వాట పొందింది నా బలహీన వర్గాలే కనుక ఆ వాట దక్కేంత వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అడ్డంకులు అధిగమించే ప్రతి ప్రయత్నంలో ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషిస్తుంది. అంతిమంగా 42% రిజర్వేషన్లు ఇప్పుడు భవిష్యత్తులో జనాభా పరంగా రిజర్వేషన్ సాధించే దిశగా జరిగే ప్రతి ప్రయత్నంలో ఎంఆర్పిఎస్ తోడు నీడగా నా బలహీన వర్గాల సంఘాలతో, నేతలతో కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికైతే మందకృష్ణ మాదిగ గారు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయంలో చాలా సంపూర్ణ మద్దతు తెలుపుతూ 18వ తారీఖు బంద్లో కూడా ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా పాల్గొంటుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే మందకృష్ణ మాదిగ గారు ఉపవర్గీకరణ సంబంధించిన విషయంలో కూడా తన యొక్క మద్దతును ప్రకటించింది. ఉపవర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే, అట్లయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది మందకృష్ణ మాదిగ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.